తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు మనం ఒక ట్వీట్ అయితే వైరల్ అవుతుంది. 'హరిహర వీరమల్లు' రిలీజ్‌కి దగ్గర పడింది. ఈ రిలీజ్‌కి దగ్గర పడిన సమయంలో క్రిష్ జాగర్ల నుంచి వచ్చినటువంటి ట్వీట్ ఒకటైతే వైరల్‌గా మారింది. చాలా రోజులు మౌనంగా ఉన్నటువంటి డైరెక్టర్ నోరు విప్పాడు అని సర్క్యులేట్ అవుతుంది ఈ ట్వీట్. ఆయన ట్వీట్‌లో ప్రధానంగా చెప్పదలుచుకుంది ఏందంటే, ఇద్దరు వ్యక్తులు, గొప్ప వ్యక్తుల కృషి వల్ల ఈ సినిమా వచ్చిందని చెప్పారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 నిర్మాత ఏఎం రత్నం గారు. పవన్ కళ్యాణ్ గారు ఆహ్, పవన్ కళ్యాణ్ గారిలో ఏ కెమెరా చూయించినటువంటి ఒక గొప్ప పవర్ ఉందని ఆయన మాట్లాడటం జరిగింది. ఆ పవన్ కళ్యాణ్ గారు సబ్జెక్ట్‌ని నమ్మటం జరిగింది. ఈ సబ్జెక్టు రూపకల్పనలో వారిద్దరూ భాగస్వాములు అని చెప్పడం జరిగింది. క్రిష్ మనం చూసాము. 'హరిహర వీరమల్లు' మొదట క్రిష్ డైరెక్టర్‌గా స్టార్ట్ అయింది. కొంత షూట్ చేశారు. షూట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు రాజకీయంగా ఆయన బిజీ అవ్వటం వల్ల ఈ ప్రాజెక్టు కరోనా ప్లస్ పవన్ కళ్యాణ్ గారు బిజీ అవ్వటం, ఈ నేపథ్యంలో ప్రాజెక్టు 5 సంవత్సరాలు నడిచింది. సో, ఈ 5 సంవత్సరాల్లో ఆయన ప్రాజెక్ట్ నుంచి బయటికి రావడం జరిగింది. ప్రాజెక్ట్ నుంచి బయటకొచ్చినప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈయన వేచి చూడలేక బయటకొచ్చారా? లేకపోతే క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉన్నాయా? అని చెప్పి చాలామంది చాలా రకాలుగా మాట్లాడినప్పటికి కూడా ఆయన ఎప్పుడూ కూడా ఎక్కడా కూడా నోరు మెదపలేదు. సో, రిలీజ్‌కి ఒక రోజు ముందు ఆయన ట్వీట్ చేయటం అనేది, ఇది మీరు ఒక గొప్ప సినిమాను చూడబోతున్నారు. చాలా నిజాలు తెలియాల్సిన నిజాలు, చరిత్ర గురించి తెలియాల్సిన నిజాలు ఈ సినిమాలో చూడబోతున్నారు. విజువల్ ఫీస్ట్ మీరు చూడబోతున్నారు. ఇది నా గొప్ప సినిమా. నా సినిమాల్లో కల్లా గొప్ప సినిమా అని ఆయన మాట్లాడటం జరిగింది. క్రిష్ గారు ఈరోజు నోరు విప్పిన తర్వాత చాలామంది డిస్కస్ చేసుకుంటున్నారు. ఇది నా సినిమా ఆయన మాట్లాడటంతో, అది కాకుండా ఆయన తీసుకున్న డైమెన్షన్స్, పవన్ కళ్యాణ్ గారు క్రిష్ వల్ల ఈ ప్రాజెక్టు సెట్ అయింది. క్రిషే ఒక మంచి ఐడియాతో ఒక భారీ ప్రాజెక్ట్‌తో నా దగ్గర రావటం అయింది. ఆయన వల్లనే ఇది సాధ్యమైందని ఆయన మాట్లాడటం జరిగింది. బట్ కొంత షూట్ అయిన తర్వాత ఆయన వైదొలగడం జరిగింది. ఆ షూట్ అయిన పార్ట్ 1గా రిలీజ్ చేస్తున్నారు. దానికి తోడు కొన్ని మార్పులు, చేర్పులు చేసి ఈ షూట్ కంప్లీట్ చేసి క్లైమాక్స్ చేసి పార్ట్ 1 క్లైమాక్స్ చేయడం జరిగింది జ్యోతికృష్ణ గారు. ఆయన మాట్లాడుతూ చెప్పారు. ఒక ఛత్రపతి శివాజీ లాంటి క్యారెక్టరు ఎలా అయితే నిలబడిపోయిందో, ఛత్రపతి శివాజీ గారు సంబంధించినటువంటి ఆహ్, చరిత్రలో ఎలా నిలబడిపోయిందో అలాంటిదే ఈ వీరమల్లు క్యారెక్టర్ కూడా. ఇది కూడా చరిత్రలో నిలిచిపోతుందని చెప్పేసి జ్యోతికృష్ణ గారు చెప్పడం జరిగింది. ఆయన ఒక యాంగిల్‌లో చెప్పారు. ఈయన క్రిష్ గారు మాట్లాడింది ఒక యాంగిల్‌లో ఉంది. ప్లస్ పవన్ కళ్యాణ్ గారు నిన్న స్టేజ్ మీద మాట్లాడింది ఒకటుంది. ఏది అక్బరు, బాబరు, మొఘల్స్ వీళ్ళని మనం ఒక వాళ్ళలో నుండి వాళ్ళ గొప్ప వ్యక్తులుగా పాఠ్యాంశాల్లో చెప్పడం జరిగింది. బట్ వాళ్ళు చేసినటువంటి దుర్మార్గాలు ఎవరు చెప్పలేకపోయారు అనేది ఆయన మాట్లాడడం జరిగింది. బట్ ఈ సినిమాలో ఏం డిస్కస్ చేస్తున్నారు, ఏ అంశాలు ఉంటాయనేది మనకి ఈ కొన్ని గంటల్లో తెలిసిపోతుంది. సో, సినిమాకైతే ఒక మంచి హైప్ వచ్చింది. సినిమా ఎలా ఉండబోతుంది, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు, ఫ్యాన్స్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఈ సినిమాలో ఉంటుందా అనేది మనం చూడాలి. బట్ ఎట్టకేలకు క్రిష్ మాట్లాడటం సినిమా గురించి అనేది చాలామంది పాజిటివ్ సంకేతంగా చూస్తున్నారు. క్రిష్ కూడా మాట్లాడుతూ కూడా సినిమా గురించి చాలా గొప్పగా చెప్పాడు. క్రిష్ చెప్పినట్టు ఈ సినిమా ఎంత గొప్పగా ఉంటుందనేది ఈగర్‌గా అయితే ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. సో, మరికొన్ని గంటల్లో ఈ 'హరిహర వీరమల్లు' రిజల్ట్ అయితే తెలిసిపోనుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.